ఐసోమెట్రిక్ వ్యూస్ చూడండి ఒకసారి. ఇలాగా మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఇస్తాడు, అంటే ఈ ఫ్రంట్ వ్యూ ఇస్తాడు, టాప్ వ్యూ ఇస్తాడు. సో మనం డ్రా చేయాల్సింది ఐసోమెట్రిక్ వ్యూ అన్నమాట. అంటే ఇలా 2 డైమెన్షన్లో ఉన్నదాన్ని 3 డైమెన్షన్, 2Dని 3Dకి కన్వర్ట్ చేసేదాన్ని ఆర్థోగ్రాఫిక్ టు ఐసోమెట్రిక్, అంటే దీన్నే ఐసోమెట్రిక్ వ్యూస్ అంటారు అనమాట. ఈ 3Dని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు అనమాట. సో నేను ఆల్రెడీ భయపడకండి, ఎగ్జామ్స్లో వీటికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో నేను సింపుల్గా చెప్తాను చూడండి, ఎలాగ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ నుంచి ఐసోమెట్రిక్ వ్యూస్కి ఎలా డ్రా చేయాలి అనేది. ఓకే, మనకి ఏం ఇచ్చాడు? టాప్ వ్యూ ఇచ్చాడు. ఓకే, అలాగే ఫ్రంట్ వ్యూ కూడా ఇచ్చాడు. టాప్ వ్యూ ఇచ్చాడు, ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు. ఓకే, అలాగే మనం చూస్తే టాప్ వ్యూలో ఒక హోల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక వెబ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక వెబ్ ఇచ్చాడు. ఓకే, సో చూడండి ఒకసారి. ఫ్రంట్ నుంచి చూస్తే దీని యొక్క కండిషన్ ఇలా ఉంది, అలాగే టాప్ నుంచి చూస్తే ఇలా ఉంది. చూడండి ఒకసారి నేను డ్రా చేస్తాను. ఒకసారి ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి, ఇమాజినరీ లైన్. ఓకే, ఈ లైన్ ఏదో ఒక పాయింట్ పెట్టుకోండి. ఇది ఎంటైర్ ఏది ఈ టాప్ వ్యూని కొంత ఇంక్లినేషన్తో, అంటే ఈ 56 ఉంది కదా, ఈ 56తో 30 degrees యాంగిల్ పెట్టి ఒక లైన్ కొట్టండి. ఎంత యాంగిల్ ఇది? 30 degreesతో ఒక యాంగిల్, కొంత యాంగిల్తో ఒక లైన్ కొట్టండి. ఓకే, లైన్ కొట్టిన తర్వాత టాప్ వ్యూ నుంచి వెళ్ళండి. సో దీని యొక్క లెంత్ ఎంత? టోటల్ 56 కదా. సో అందుకనే ఇక్కడ నుంచి స్కేల్ పెట్టి 56 వరకు ఒక పాయింట్ పెట్టుకోండి. 56 లెంత్తో ఒక పాయింట్ పెట్టుకోండి. అంటే నెక్స్ట్ ఇటువైపు లైన్ పడుతుంది. లైన్ 30 degrees, సేమ్ ఇది కూడా 30 degrees ఉండాలి. ఓకే, దాని యొక్క లెంత్ టోటల్ 32, అంటే కదా, అంతే కదా. ఏది టాప్ నుంచి కదా, ఇది యొక్క లెంత్ ఎంత ఉండాలంటే 32 ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అరౌండ్ 56, 30 degrees ఒక లైన్ పడతాం. ఆ లైన్ యొక్క లెంత్ 30. ఓకే, సో నెక్స్ట్ దీనికి ప్యారల్ ఒక లైన్ పట్టండి. ఓకే, అలాగే దీనికి ప్యారల్ ఈ పాయింట్ నుంచి ఒక లైన్ పట్టండి. అర్థమైంది? దీనికి ప్యారల్గా అంటే ఈ లైన్ ప్యారల్గా, అలాగే ఈ లైన్ ప్యారల్గా. సో మనం డ్రా చేస్తే ఒక పాయింట్ దగ్గర పਹੁంచలేదు, అంతే కదా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, దీని యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు? దీని యొక్క థిక్నెస్ ఇలాగ వెళ్తే 8 ఇచ్చాడు. సో 8తో 8, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8 లెఫ్ట్కి వెళ్తాం. ఓకే, కిందకి 8 mm, కిందకి 8 mm, కిందకి 8 mm. ఓకే, సో ఇవి అరేంజ్ చేసేయండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఉపయోగపడుతుంది. అందుకని అరేంజ్ చేసిన తర్వాత ఏం చెప్పాలి? ఈ పాయింట్ ఏదైతే వచ్చింది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇటు 8, కిందకి 8, కిందకి 8, కిందకి 8 డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసేయండి. ఓకే, డ్రా చేస్తున్నాను ఒకసారి. నాకు కొంచెం ఇంక్లినేషన్ ఇస్తాను, ఎందుకంటే ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. నాకు ఇది వచ్చేసింది టాప్ వ్యూ వచ్చేసింది, అలాగే ఫ్రంట్లో చూస్తే ఇది 8 వచ్చేసింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ వ్యూలో 8 ఉంది కదా, 8. ఓకే, అందుకని మీరు ఏంటి, ఫస్ట్ 8ని చిన్న చిన్న లైన్స్ కింద ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. ఓకే, కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఈజీ అయిపోతుంది డయాగ్రామ్. చూడండి ఒకసారి. నెక్స్ట్ కొంచెం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వెబ్ ఉంది, ఇక్కడ ఒక వెబ్ ఉంది, అంటే ఇదే కదా. ఇదే కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. అంటే ఇక్కడ నుంచి 16తో, అంటే ఇక్కడ నుంచి 16తో ఒక పాయింట్, అలాగే కిందకి
దీని థిక్నెస్ ఎంత 8 కదా, కిందకి 8 పెట్టండి. ఓకే, సో అంటే ఇదొక లైన్ ఇదొక లైన్ పడతాయి, ఆటోమేటిక్గా ఫార్మ్స్. చూడండి ఒకసారి, దీనికి ప్యారల్ ఉండాలి ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇది 16 పైకి హైట్ 8. సో ఇది 16, ఈ 16 పాయింట్ పెట్టుకున్నా, ఇది 8. ఓకే, అంతేనే కదా, పైకి 8, ఇక్కడ నుంచి ఇక్కడ 8, అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ 8 పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది 16. ఓకే, నెక్స్ట్ ప్రతి పాయింట్ నుంచి మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 4 పాయింట్స్ వచ్చి నేను డాట్ చేస్తాను, డాట్ చేస్తాను చూసారా, ఆ పాయింట్ దగ్గర నుంచి వెర్టికల్గా ఎంత హైట్ చూడండి ఒకసారి, ఇది 8 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉన్నట్టు ఇక్కడ టోటల్లో 20లో కింద 8 అయిపోతుంది, ఇంకా ఎంత ఉన్నట్టు ఇక్కడ 12 ఉన్నట్టు. 12 ఎంఎంతో ప్రతి పాయింట్, ఈ పాయింట్ దగ్గర 12, ఈ పాయింట్ దగ్గర 12, ఈ పాయింట్ దగ్గర 12, ఈ పాయింట్ దగ్గర 12, అలాగే ఈ పాయింట్ దగ్గర 12, ఈ పాయింట్ దగ్గర 12, ఈ పాయింట్ ప్రతి పాయింట్ దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి దాని దగ్గర 12 mm, 12 mm. ఓకే, 12 mm, 12 mm. ఓకే, అలాగే ఇక్కడ 12 mm, వెర్టికల్ 12 mm, 12 mm, అలాగే 12 mm. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర వెర్టికల్గా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేయండి రెక్టాంగులర్ షేప్. ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసాం అనుకోండి, వి విల్ గెట్, చూడండి ఒకసారి జాయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీని ఎలా, దీని ఎలా, దీని ఎలా, దీని ఎలా, చూడండి ఒకసారి ఎలా ఉంటుందండి ఒకసారి. నాకు ఈ వెబ్ పైన ఉన్నది బ్యాక్ సైడ్ కనిపించదు కాబట్టి నేను ఎలా చేసేస్తాను. ఓకే, ఎలా చేసేస్తే ఆటోమేటిక్గా మీకు డయాగ్రామ్ యాస్టీస్కి డయాగ్రామ్ వచ్చేసింది. అది ఐసోమెట్రిక్ వ్యూస్లో ఆపి ఎలా ఉన్నదో ఈజీగా వచ్చేస్తాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా లోపల అటు సైడ్ ఉన్నది మనకు కనిపించదు, అందుకని ఇది అరేంజ్ చేసేది ఆటోమేటిక్గా వి విల్ గెట్ ఐసోమెట్రిక్. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి వచ్చిందా ఐసోమెట్రిక్ వ్యూ, చాలా క్లియర్ వచ్చింది చూసారా. ఇటువైపు ఉంది, ఇటువైపు ఉంది, ఇదే కదా మనకు కావాల్సింది. ఇటువైపు పైకి ఉన్నాయి అన్నమాట అవి. ఓకే, పైకి ఉన్నదని ఎలా తెలుస్తుంది, ఫ్రంట్ వ్యూలోనే కనిపిస్తుంది మనకి. అంతేనే కదా, ఇక్కడ నుంచి పైకి ఉంది అనేది ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ ఇక్కడ ఈ హైటే కదా ఇది. ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రతిదీ కనిపిస్తుంది చూడండి మనకు క్లియర్, చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. చాలా క్లియర్గా కనిపిస్తుంది చూసారా. ఇవి అరేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇటువైపు ఉంది, చూడండి ఒకసారి ఇది ఇలా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా లేదా. ఓకే, ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఇటువైపు ఇక్కడ టాప్ వ్యూలో 2 వైపులు ఉన్నట్టు కనిపిస్తాయా. ఓకే, మధ్యలో హోల్ పెడదాం చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ 20 ఇచ్చాడు వాటి, ఇక్కడ నుంచి 20 mm ఇచ్చాడు. ఓకే, ఇదేమో 16 ఉంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ హోల్కి 10 ఉంది, అందుకని ఇక్కడ నుంచి 10 mm 10 డిస్టెన్స్ ఒక లైన్ పట్టండి. అలాగే ఇక్కడ నుంచి 20, ఓకే, ఒక లైన్ పట్టండి. అర్థమైందా. సో నెక్స్ట్ ఇటు 10 ఉందంటే ఇది కూడా 10 ఉంది, 10తో ఒక లైన్ పట్టండి. అలాగే ఇక్కడ నుంచి 20తో ఒక లైన్ పట్టండి. సో ఇట్ ఫార్మ్స్ ఏ హోల్. ఇది ఒక హోల్ని ఫామ్ చేస్తుంది. ఈ హోల్ని మళ్ళీ మనం చూపించగలగాలి కదా, అందుకని వెర్టికల్ థిక్నెస్ ఎంత 8 కాబట్టి 8తో కిందకి డ్రా చేయండి. ఇటు లైన్, దీని ప్యారల్ లైన్, దీనికి ప్యారల్ లైన్ అంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఐసోమెట్రిక్ వ్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు డైమెన్షన్ ఏమంటే, ఇప్పుడు దీని యొక్క హైట్ అంతా ఇక్కడ నుంచి డైమెన్షన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20,
అలాగే ఇది ఎంతది, ఇక్కడ నుంచి ఇక్కడికి 56. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంతది వెడల్పు, ఇది ఇదే కదా 32. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ అక్కడ చెప్పాను, ఇది 20. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 16. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెబ్ లెంత్ 8. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డ్రా చేసినప్పుడు 10. ఇటు నుంచి ఇక్కడికి 12. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 16. సో అంత ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దీని యొక్క లెంత్ విడ్త్ ఎక్కడ దీనికి రిప్రజెంట్ చేయండి, ఇక్కడ రిప్రజెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 8. ఓకే. సో ఇది ఐసోమెట్రిక్ వ్యూస్ అన్నమాట. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ నుంచి ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేసే విధానం. ఓకే.